can't think of anything that would encourage you more in your outreach evangelism than to hear one of your own men share what God is doing under His ministry. Imagine evangelizing in 24 villages simultaneously. ఏకకాలంలో 21 గ్రామాలలో పరిచర్య చేయడం అనే దాన్ని ఒకసారి ఊహించుకోండి. మరి దేవుని వాక్యం చెప్పడం తర్వాత మనుషులను ఎక్కువగా ప్రోత్సాహపరిచే విషయం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన సొంతగా నిలబడి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప అద్భుత కార్యాల గురించి వివరించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. And he's doing it purely living by faith with no outside support. ఏ విధమైన బయట నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు లేకుండా ఆయన సొంతగా ఈ కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. God's callings are God's enablings. You go and trust God. దేవుని యొక్క పిలుపులు, దేవుని యొక్క బలపరిచే విధానములు. కనుక మీరు వెళ్ళండి, దేవుడు బలపరుస్తాడు. Amen. When God called my wife and I to start our missions work, దేవుడు ఎప్పుడైతే నన్ను నా భార్యను మా యొక్క మిషనరీ ఉద్యమ పరిచయం ప్రారంభించినప్పుడు, we had served in 5 churches over 33 and a half years, and for 33 and a half years was used to getting that weekly paycheck to support us in the ministry. 33.5 సంవత్సరాలుగా 5 వివిధ సంఘాలలో నేను నా భార్య పనిచేస్తున్నాము. ప్రతి వారము మాకు కావాల్సినటువంటి ప్రోత్సాహం, మా జీతము ఇవ్వబడింది, పేచెక్. When we surrendered to do the mission work, we resigned our position and stepped out on faith with no promised support to start the work God called us to and obey Him. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య నిమిత్తమై ఇచ్చిన పిలుపుకు మేము లోబడి, ఎవరు ఏదో మరి సపోర్ట్ చేస్తామని ఎట్టి వాగ్దానములు లేకుండా విశ్వాసంతో దీన్ని ప్రారంభించాము. మరి మేము అప్పటి వరకు ఉంటున్నటువంటి ఆ ఉద్యోగ విషయాన్ని మేము దానికి రాజీనామా చేసినాము. God is faithful. దేవుడు చాలా నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. I can testify to His faithfulness for me, for we never missed a meal and we never missed paying a bill. చూసారండి, దేవుని యొక్క నమ్మకత్వం మా జీవితాల్లో నేను చెప్పాలంటే, మేము ఎప్పుడు కూడా ఆహారం విషయంలో ఎన్నడూ ఒక్క పూట కూడా భోజనం మాకు దొరకకుండా పోలేదు. అలాగే మేము కట్టవలసినటువంటి, మా చెల్లించవలసినటువంటి బకాయిలు, రుణాలు, బిల్స్ అన్ని కూడా మేము కట్టగలిగి ఉన్నాం. So keep stepping out by faith and see what God will do for you. కాబట్టి విశ్వాసంతో మీరు బయటికి అడుగు వేయండి. ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడో మీరు గమనించండి. Now, as I mentioned this afternoon, my calling is to help raise sponsorships so you can go and serve full time in the ministry. కాబట్టి నా యొక్క ప్రయత్నం ఏమిటంటే, నేను మధ్యాహ్నం చెప్పినట్లుగా మీరు పూర్తి కాలము సేవా పరిచర్యలో వాడబడులాగున నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, సహాయం సహకారాలు అందించడానికి. Every soul winner knows Romans 10:13, for whosoever shall call upon the name of the Lord shall be saved. ప్రతి ఆత్మల సంపాదకుడు అనగా దేవుని పరిచర్యలో ఉన్న ఆత్మను సంపాదించే ఉద్యమంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎరిగినటువంటి వచనము రోమా పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. అందులో ఏమని రాయబడి ఉన్నదంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షింపబడును. But I preached to them all across America, verses 14 and 15. అయితే నేను అమెరికా అంతటా కూడా మరి ఈ చివరి నుండి ఆ చివరి వరకు నేను ప్రకటిస్తూ వచ్చినటువంటి అంటే 14-15 వచనాలు కూడా. But how shall they call on him of whom they not believe? And how shall they believe on him that have not heard? విశ్వసింపని వారి యందు వారు ఎలాగ ప్రకటింపబడని వారి యందు వారు ఎలాగ విశ్వాసం ఉంచుతారు? విశ్వసింపని వారి యందు వారు పంపబడని ఎడల వారు ఎలా వెళ్తారు? కరెక్ట్ మాట నాకు రావట్లేదు. And how shall they hear without a preacher? And how shall they preach except they be sent? బోధకుడు లేకుండా, లేక చెప్పేవారు లేకుండా వినేవారు ఎవరు ఉంటారు? ఆ వినేవారైనా ఎలా వింటారు? వారు పంపించబడే బోధకులు లేకపోతే. So my calling is to help give people the opportunity to help do the sending. కాబట్టి నాకు దేవుడు ఇచ్చినటువంటి భారము, లేక దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపు ఏమిటంటే, దేవుని యొక్క పరిచర్య కొరకు ముందుకు వెళ్ళే వారిని పంపించడం కొరకు మరి నాకు దేవుడు ఈ భారం అనుగ్రహించాడు. I know that you men could be 100 times more effective than I could be coming to your country as a missionary. మీరు మీ దేశంలో, మీ స్వదేశంలో మిషనరీగా ఉండాలంటే నాకంటే 100 రెట్లు అధికమైనటువంటి ప్రభావపూరితమైన పరిచర్య చేయగలుగుతారు. Because you're one of them. You're more readily accepted and trusted. మీరు మరి ఈ ప్రజల మధ్యలో ఉన్నటువంటి వారు కనుక మిమ్మల్ని వెంటనే వారు అంగీకరిస్తారు, మిమ్మల్ని చేర్చుకుంటారు, మీ మాటలు వింటారు.
I'm the outsider. I'm the foreigner. I'd have to work really hard for a long time to win anyone's confidence. ఎవరి యొక్క విశ్వాసానైనా నమ్మకాన్నైనా నేను చూరగొనాలి అంటే నేను చాలా కష్టపడాలి. నేను విదేశీయుడిని, నేను మీ మధ్యలో ఒకరిని కాను కనుక. Plus you know the culture and you know the customs of the people. ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు మీకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు మీకు తెలుసు. And most importantly, you know the language. I don't know the language. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీరు ఈ ప్రజల యొక్క భాషని ఎరిగినటువంటి వారు. నాకు మీ భాష రాదు. And you can do it for a fraction of the cost of any other American missionary. అమెరికా మిషనరీలు ఖర్చు పెట్టేటటువంటి ఆ పెద్ద మొత్తాలలో అతి స్వల్ప మొత్తంతో మీరు ఎంతో గొప్ప కార్యాలని మీరు సాధించగలుగుతారు. Now in America, the average pastor lives at the same standard of living as his people. ఆ అమెరికా దేశంలో ప్రజలు ఏ విధమైనటువంటి ఆ యొక్క స్థాయిలో, జీవన స్థాయిలో వారు జీవిస్తున్నారు, అదే విధంగా సంఘ కాపరి కూడా అదే స్థాయిలో, అంటే వారికి సమాంతరమైన స్థాయిలో జీవిస్తూ ఉంటాడు. So it's not our purpose to raise your standard of living above the standard of living of your people. మీరు మీ ప్రజల కంటే ఏదో ఎక్కువగా మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో కాదు కానీ They will think you're just preaching for money. మీరు కేవలం ఏదో డబ్బు కొరకు బోధిస్తున్నారని వారు అనుకుంటారు. ఒకవేళ వారి స్థాయిని మించి మీరు ఏదో వారికి అందరి స్థాయిలో ఉన్నట్లయితే. That's our purpose, to free you up from your job or free you up from heavy farm work so you can spend so much more time in the ministry taking the gospel to your people full time. మీరు పూర్తి కాలము స్వార్థ పరిచయం చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో మిమ్మల్ని మీరు చేస్తున్న ప్రస్తుత అనేక రకాల పనుల నుండి మీకు స్వేచ్ఛను ఇవ్వడానికి, ఆ విధంగా దేవుని యొక్క పరిచయంలో మీరు పూర్తి కాలం పాటుపడటానికి, ఇది ఒక సౌలభ్యం కలిగించడానికే మేము ప్రోత్సహిస్తున్నాం. Now, we do not believe in double dipping. డబుల్ డిప్పింగ్ అనేటువంటి విధానంలో మాకు నమ్మకం లేదు. అంటే ఏంటంటే ఒకే వ్యక్తి రెండు రకాలైనటువంటి సహాయాలు పొందటం. What we mean by that, if you have some ministry already supporting you as a pastor or missionary, ఒక మిషనరీ గానో ఒక పాస్టర్ గానో మీకు ఇప్పటికే ఏదైనా ఒక పరిచర్య వారు సహాయం అందిస్తూ ఉంటున్నట్లయితే be honest and tell us and don't accept support from us too. అటువంటిప్పుడు మీరు యథార్థంగా ఉండండి, మాకు తెలియచేయండి. మరి మా యొద్ద నుండి ఏ విధమైన సహాయాన్ని మీరు అంగీకరించవద్దు. For why should one person have two sources of full support when so many other preachers have no support? చాలా మంది ఎంతో మంది సపోర్ట్ లేనటువంటి పాస్టర్లు ఉండగా ఒకే ఒక వ్యక్తి రెండు రకాలైనటువంటి సపోర్ట్లు పొందుతూ ఎదుర్కొంటారు. So we're looking for a level of equality and honesty and integrity here. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉంటున్నామంటే ఒక సమాంతరమైనటువంటి స్థాయిలో ఒక వ్యక్తిలో ఉన్న యథార్థతలు మరి అతని యొక్క వాస్తవిక పరిస్థితులను తెలుసుకోవాలనేటువంటి ఆశతో మేము ఉన్నాం. Now remember, we are only interested in supporting evangelistic, soul winning, church planting missionaries and pastors. పాస్టర్లకు, మిషనరీలకు ఎవరైతే ఆత్మలను సంపాదిస్తున్నారో, ఎవరైతే సంఘములను స్థాపిస్తూ ఉంటున్నారో, ఎవరైతే బైబిల్ను బోధిస్తూ బైబిల్ యొక్క సందేశాన్ని ప్రజల్లోనికి విరివిగా ప్రకటిస్తూ జీవిస్తూ ఉన్నారు, అట్టి వారికి మేము సహాయకులుగా ఉండాలనుకుంటున్నాం. Now if your calling is only to pastor one group of people and no more, may God bless you, but we're not interested in supporting you. We want to support evangelistic missionaries who reach out to the other villages, win them to Christ and plant churches in their village. చూసారండి, మేము ఒకవేళ మీరు ఒకే ఒక్క స్థలంలో ఉండి ఒకే ఒక్క సంఘాన్ని మీరు కలిగి ఉండి అక్కడే పని చేసుకుంటామంటే మీకు చాలా వందనాలు, మీరు వెళ్ళొచ్చు. కానీ మేము ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నామంటే ఒక స్థలంలో ఉంటూ అనేక ఇతర ప్రాంతాల్లో స్వార్థీకరణ చేయాలనేటువంటి మరి స్వార్థ సందేశం అందించడం ద్వారా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, ప్రదేశాల్లో స్వార్థను విరివిగా ప్రకటించి ఆత్మలను సంపాదించి సంఘములను స్థాపించి మరి దేవునికి మహిమ తెచ్చేటటువంటి బిడ్డలుగా మీరు ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులకే మేము ఈ యొక్క సహాయం అందించాలనుకుంటున్నాం. Do we understand? మీరు అర్థం చేసుకుంటున్నారా? Amen. Amen. All right. Now, let me share with you another very important ministry, but I believe I can show you from Scripture how this ministry I'm going to mention is supposed to be limited to the local church and for that local church alone to take care of it. చూసారండి, మరి ఒక పరిచర్య విధానం కూడా ఉన్నది, కానీ అది చాలా పరిమితం అయినటువంటి కొన్ని సందర్భాల్లోనే అది సాధ్యము. అది ఏ సంఘాలు అయితే అటు పరిచర్యను చేస్తూ అక్కడ మరి నమ్మకంగా ఉంటూ ఉన్నారు, అలాంటి సంఘాలకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. Why were the 7 deacons needed
for the church of Jerusalem in Acts chapter 6. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలోని మరి 7 పరిచారకులను యెరూషలేము సంఘములో ఎందుకు నియమింపబడవలసి వచ్చినది చెప్తారా ఎవరైనా? విధవరాండ్రను బల్లల యొద్ద వడ్డించేటటువంటి విషయంలో. Yeah, he is saying at the table serving the widows and the widows. Yes. What widows? ఎవరు ఏ విధమైనటువంటి విధవరాండ్రు వారు? చెప్పండి మాట్లాడండి. పేదలని కాదండి, 60 సంవత్సరాలు. Those who are over 60 years of age, those who are very old, these are saying their responses. Okay. Yeah. And in the book of Acts, it was for the widows of that church, for the widows of the Jerusalem church. అక్కడ చెప్పబడింది ఎవరి గురించి? ఆ యొక్క సంఘములో ఉన్న, యెరూషలేము సంఘములో ఉన్న విధవరాండ్ర వరకే, అంతవరకే పరిమితమై ఉన్నటువంటి విధవరాండ్రకే, కానీ దేశమంతా విధవరాండ్ర కొరకు కాదు. Not the widows of the world. ప్రపంచంలో ఉన్న విధవరాండ్ర కొరకు కాదు, అంటే విశ్వాసురాండ్ర అయిన విధవరాండ్రు. The Great Commission we shared with you today in Matthew 28:18-20 and all the other 4 renditions is strictly preaching the gospel, baptizing the new converts and planting churches. That and that alone is the Great Commission. మహా గొప్ప ఆజ్ఞ ప్రభువు తన దాసులకు ఇచ్చినటువంటిది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు. అంటే సంఘములను స్థాపించుట, విశ్వాసులను బలపరచుట, మరి అనేకమైన ఇతర శిష్యులను తయారు చేయుట, ఆ రీతిగా మరి దేవుని యొక్క పరిచర్య ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయుట. It's my calling in heaven to fulfill the Great Commission, to help send missionaries, evangelists, church planters. నా యొక్క పిలుపు, దేవుని యొద్ద నుండి నాకు ఇవ్వబడినటువంటి పిలుపు ఏమిటంటే మరి సువార్థికులను పంపించడము, సంఘ స్థాపకులను పంపించడము, ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడేటటువంటి దైవ జనులను పంపించడం అనేది. So each church is to take care of its own widows. The Great Commission is not to try to take care of all the widows of the world. మరి ప్రభు ఇచ్చిన మహా గొప్ప ఆజ్ఞల్లో ప్రపంచంలోని విధవరాండ్రందరూ మీరు పోషించలేని ఆయన ఏం చెప్పలేదు, కానీ ఆయా స్థానిక సంఘాలలో ఉన్నటువంటి ఆ విధవరాండ్రను ఆ స్థానిక సంఘమే పోషించాలి అనే ఒక నిబంధన ఉన్నది. Closely related to the widows are the orphans. ఆ యొక్క విధవరాండ్రతో పాటుగా కలిసి ఉన్నటువంటి, అతి సమీపంగా ఉన్నటువంటి మరి ఒక విషయం ఏంటంటే అనాథ పిల్లలు. Most of those widows, especially the younger widows, are going to have orphaned children. ఎవరైతే మరి విధవరాండ్రు, అనేకులు విధవరాండ్రు ఉన్నారో వారిలో మరి ముఖ్యంగా యవనస్తురాండ్రుగా ఉన్నటువంటి విధవరాండ్రు ఉన్నారో వారికి అనేక మంది అనాథ పిల్లలు వారికి ఉంటారు. I'm personally convinced that falls under the local care of each individual local church as well. కాబట్టి అటువంటి పరిచర్య ఎప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆయా వివిధ సంఘాలలో ఉన్నటువంటి ఆ కాపరులకు, ఆ సంఘానికి అటువంటి బాధ్యత ఉన్నది. Now don't think I'm heartless and don't care about the widows and orphans. ఆ యొక్క విధవరాండ్రు, ఆ దిక్కులేని పిల్లలను గురించి నేను ఏదో కనికరం లేని వాడినో హృదయం లేని వాడినని మీరు అనుకోవద్దు. My father's mother, my grandmother, was widowed at age 35 with 8 children, and the youngest was the baby. మా తండ్రి యొక్క తల్లిగారు అనగా మా యొక్క నాయనమ్మ మరి 35 సంవత్సరాల వయసులో 8 మంది పిల్లలతో ఆమె విధవరాలు అయిపోయినది. ఆఖరి బిడ్డ మరి 8 నెలల బిడ్డ. My father was the oldest of the 8. 8 మంది పిల్లలు మా తండ్రి గారు పెద్దవాడు. My grandmother lived to be 96. మా యొక్క మరి నాయనమ్మ 96 సంవత్సరాల వరకు ఆమె జీవించింది. So I understand widows and orphans. కాబట్టి నాకు కూడా తెలుసు ఈ యొక్క విధవరాండ్రు, అనాథ పిల్లలను గురించి. When my mother was 7 years old, her father died and left her mother with 7 orphan children. మా యొక్క తల్లి మరి 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె తల్లి her father 7. Yeah. 7 orphans. 7 ఆయన చనిపోయినందువల్ల 7 మరి పిల్లల్ని అనాథలుగా విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు, చనిపోయాడు. Yeah, mother was 8-7, and she and the 5 middle ones all got sent to the Baptist orphanage because their mother, as a widow, could not care for them. ఆమె మరి ఆ విధంగా మరి విధవరాలుగా ఉన్నది, చేతకాని స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క అనాథ శరణాలయానికి 8 మంది పిల్లలు పంపబడినారు.
So I understand widows and orphans from both sides of my family. నా యొక్క కుటుంబంలోని ఇరుపక్షాలు అనగా నా తల్లి కుటుంబం తరపున మా తండ్రి కుటుంబం తరపున ఉన్న బంధువులందరిలో కూడా నాకు తెలుసు వారి పక్షముగా మరి విధవరాళ్ళు దిక్కులేని పిల్లలు అంటే ఏమిటో. But caring for widows and orphans is not part of the Great Commission. Caring for widows and orphans is a responsibility of each local church to care for its own. ఓ చూసారండి, సంఘము తన సొంత సభ్యులు తన సొంత మరి విధవరాండు దిక్కులేని పిల్లలను గురించి బాధ్యత వహించేటటువంటిది. అది ప్రభు ఇచ్చిన మహా గొప్ప ఆజ్ఞ. అనగా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించడానికి ప్రభు పంపించినటువంటి దానిలో భాగం కాదు ఇది. I'll email you my personal Bible study on that. దాని మీద నేను చేసినటువంటి వ్యక్తిగత బైబిల్ పఠనకు సంబంధించినటువంటి ఆ వివరాలు నోట్స్ అంతా కూడా నేను మీకు ఈమెయిల్ ద్వారా పంపిస్తాను. So don't ask me to raise support for your widows and orphans. That's your church's responsibility. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మరి మా యొక్క అనాథ పిల్లలు మరి విధవరాండ్రకు మీరు ఏదైనా కొంత సహాయం మరి లేవనెత్తండి, రైజ్ చేయండి అని మీరు ఎప్పుడు నన్ను అడగవద్దు. How many people do church buildings take to heaven? Church? How many people do church buildings take to heaven? Can you say that, Daddy? తమ యొక్క సంఘాలకు అవసరమైనటువంటి మందిరాలు కలిగి ఉన్నటువంటి ఎంతమంది నిజంగా వారికి ఉన్న మందిరాలను బట్టి పరలోకానికి వెళ్ళగలరు? అది చెప్పండి. None. The church is not the building. The church is the people. చూసారండి, సంఘం అంటే అదేదో భవనం కాదు, సంఘం అంటే ప్రజలు. You don't have to have a big fancy building to have a church. సంఘమును కలిగి ఉండటం కొరకు మీరు ఏదో పెద్ద అందమైన భవనం మీరు కలిగి ఉండవలసిన అవసరమే లేదు. You can meet in someone's house. You can meet under a shade tree. ఏదైనా చెట్టు నీడ కింద మీరు మరి ఆరాధన కొరకు కూడవచ్చు, లేదంటే ఎవరింట్లో ఒక ఇంట్లో మీరు సమావేశం కావచ్చు సంఘంగా. And in time you can build your own church building of your own natural materials with thatch or whatever fits your village. మీ యొక్క గ్రామానికి మరి సరి అయినటువంటిది ఏదైతే సహజ సిద్ధంగా మీకున్న వనరులు అనగా అక్కడ స్థానికంగా దొరికేటువంటి వస్తువులతో వాటితో మీరు ఆ యొక్క సాధారణమైనటువంటి ఒక భవనాన్ని అంటే ఒక కట్టడాన్ని ఆరాధన స్థలాన్ని మీరు నిర్మించుకోవచ్చు. There's nothing wrong with the church building being comparable to the same quality building of the houses the people live in. ప్రజలు ఏ విధమైనటువంటి అందమైన గృహాల్లో ఉంటారో అటువంటి మరి స్థిరమైనటువంటి గృహాలు దేవుని మందిరాల కొరకు కలిగి ఉండటం తప్పు లేదు. So don't ask me to raise thousands of dollars to build a church building. The people is the church and the gospel gets them to heaven, not church buildings. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరు నన్ను అడగొద్దు వేలాది డాలర్లు రైజ్ చేయండి అయ్యగారు అని. ఎందుకంటే ఆ భవనాలు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవు, కానీ సువార్త ప్రకటించడం అనేది ప్రజలను మరి దేవుని శక్తి వారిలో విడుదల చేయబడుతుంది, ప్రజలను రక్షిస్తుంది. కనుక ఆ సువార్తయే ప్రకటించడమే అనేకులు పరలోకానికి తీసుకువెళ్తుంది. Amen. Amen. All right. We're going to go through the application. Don't get ahead of me. Stay with me line by line. చూసారండి, మేము ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ లో ఉంటున్నాం. మనం మరి నాకంటే ముందే మీరు అవన్నీ నింపేసుకుంటూ పోవాలని చూడబాకండి, కానీ ఒక్కొక్క లైన్ బై లైన్ గా ఒక లైన్ తర్వాత ఒక లైన్ ప్రతిదీ క్రమంగా దాని. Now every section must be filled in, but I know men and I know you can't fill in some of this information. You're going to ask your wife. మీరు ప్రతి లైన్ కూడా మీరు నింపవలసి ఉంటుంది. ఆ లైన్ లో ఉన్న ప్రతి వివరము అంటే మీకు తెలియపోతే ఏదైనా విషయం అడిగితే అది మీకు వివరించబడుతుంది. So you fill in what you can tonight and get the rest of the information you need from your wife later. Yes sir, I'm sorry. Okay, yeah. You fill in the information you can, and what you don't know you get from your wife later, and then turn it in to Pastor. So here. Yes, చూడండి, మీరు ఏదైతే నింపగలుగుతారో దాన్ని మీరు నింపండి. మీకు తెలియని సమాచారం ఏదైనా ఉంటే మీ భార్యని అడగండి. వారు కూడా కొన్ని తేదీలు మర్చిపోతే మీరు కనుక మర్చిపోతే ఆ తేదీలు పుట్టిన తేదీలు వగైరా అవన్నీ వారు చెప్తారు. అవన్నీ నింపేసిన తర్వాత ఒకవేళ ఇంకేమైనా విషయాలు ఉండి మీరు రాయలేని ఉన్నట్లయితే సుధీర్ గారి దగ్గరికి రండి. అవి మీరు నింపిన తర్వాత ఈ అప్లికేషన్ లో సుధీర్ గారికి పోయి. Now give me your full name, first, middle, and last, and then your nickname. My name is Benjamin, but everybody calls me Ben. I go by Ben. చూసారండి, మీరు మీ పూర్తి పేరు రాయండి. మొదటి పేరు, చివరి పేరు, మధ్యలో ఉన్న పేరు. నా పేరు బెంజమిన్, అయితే నన్ను ప్రజలు బెన్ అని పిలుస్తూ ఉంటారు షార్ట్ కట్ లో. So I put Benjamin Rodolphus Bounds here, but I'm called by Ben. I put Ben here. చూసారండి, బెంజమిన్ అని ఇక్కడ పెట్టాను. తర్వాత
బౌన్స్ అని ఆఖరిలో పెట్టాను. అంటే నా పేరు బెన్, అంటే బెంజమిన్ కాబట్టి బెన్ అని అంటారు నన్ను. ఆ విధంగా ఆ పేరు రాశాను. ఓకే. మీరు త్వరగా నింపండి. మీకు తెలిసిన సమాచారం అంతా. ఒకవేళ మీకు తెలియని సమాచారం ఉంటే నాకు చెప్పినట్టుగా మీ భార్యలు అంటండి. ఆ తర్వాత నింపబడినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ ను సుధీర్ గారికి ఇవ్వండి. తెలుగులో ఏంటో నింపుతారు, ఇది ఇంగ్లీష్ లో ఎవరైనా సహాయం తీసుకోండి. He is wondering if he could fill it in Telugu, and I told him get somebody's help to fill it in English because Telugu is not going to be read by the people that process these applications. Yeah. Good. Thank you. Yes, sir. Thank you. దయచేసి ఒక విషయం గమనించండి. మనకి ఇంగ్లీష్ రాకపోయినా ఎవరు సహాయం అయ్యారు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళే మీరు అడిగి సహాయం తీసుకోండి. కానీ ఇది అక్కడ దీని అప్లికేషన్స్ అన్నింటినీ ప్రాసెస్ చేసి వీటిని పరిశీలించి మరి మనకు కావాల్సినటువంటి దాన్ని చేయడానికి అవసరమైన ఆ పద్ధతిలో మనకు ఈ తెలుగు తెలిసేవారు అక్కడ ఉండరు. అందుకని ఇంగ్లీష్లోనే దీన్ని నింపారు. There's no rush indeed, but it is very important to have every section filled in. కాబట్టి ఇందులో ఏమో హడావిడి లేదు, ప్రతి దాన్ని కూడా మీరు నింపండి. ఇప్పుడు మన గోపాల్ గారి టీంలో ఉన్న అందరికీ కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఈ అప్లికేషన్స్. మీరు మన టీంలో ఉన్న వారందరినీ ఒకసారి లిప్ నిలబెడితే వారందరికీ నేను అందజేస్తాను. ఎందుకంటే నా భారం అది ప్రత్యేకంగా లంబాడి పరిచర్య, ఆ ప్రాంతాల్లో విస్తారమైన పరిచర్య. నన్ను దేవుడు లంబాడీల మధ్య పనిచేయడానికి పిలిచాడు. నేను నా ప్రారంభ పరిచర్య లంబాడీల మధ్యలోనే చేశాను. ఇప్పటికీ అప్పటికీ కొనసాగిస్తాము. అయితే వారు పరిచర్యలో సహకరిస్తూ స్వార్థికులుగా ఉంటూ నమ్మకమైనటువంటి దేవుని సేవకులుగా ఉంటున్నటువంటి వారికి ఇవ్వాలనేది మాత్రం నా యొక్క ప్రేమపూర్వకమైన విజ్ఞాపన. సంఖ్యల గురించి మీరు వరి కావకండి, అవన్నీ మనము తర్వాత ఆలోచించవచ్చు. అది ఇవ్వండి. మరి ఎవరైతే ఉన్నారో ఇదే కదా, మరి మీరు నిలబడి వారే కదా. ఇవ్వ ఇక్కడ ఒకటి, ఇంకా అక్కడ వచ్చింది కదా. అయ్యా మీకు కాలేదా? ఓకే, అది అక్కడ ఇచ్చారు కదా వెనక. ఓకే, ఇంకా కావాలా? ఎవరు? టీమ్ మెంబర్సేనా? ఎస్. That's I know that's a very special team. The people that are with Pastor Gopal and the area he is covering is so vast. Yes. So I prefer for this whole team to be given the applications. Amen. And later when we get all the information, Amen. we can decide. Amen. Yes. We've almost run out of the 40 already. Yeah. Yeah. Right. And here is one application for Sujaikar. You hand this over to him. And here is for Samuel Anandaraj. And here is one more for Yesh Babu. And please give them. So we are. Elisha Babu కొరకు ఒక అప్లికేషన్ ఇవ్వాలండి. ఆయన యాక్సిడెంట్ అయ్యి రాలేకపోయాడు. Somebody who want to be here met with an accident. He and his wife fell down from the motorcycle, so they were not able to come. But he is one of the leaders of our mission. So please pray that God will touch him, heal him and his wife. Amen. Yes, sir. But I am sending it today. Yeah. Yesterday. Yeah, they went to the hospital. Yes. All right, second line. రెండో లైన్ చూడండి అక్కడ. Give us your current age and your birthday. మీ ప్రస్తుత వయసు తర్వాత మీ పుట్టిన రోజు. Now what order to use? Day, month, and year, or month, day, and year? డే, మంత్ అండ్ ఇయర్. Okay. Yes. పుట్టిన రోజు, నెల, సంవత్సరం. చాలా డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇవ్వవలసి ఉంటుంది. We actually need more applications because I need to run several more copies, and maybe after you left for the US, Sure. maybe we will run more copies and make out the applications, send them over to you. Very good. Yes. Very good. Okay, the next one is one of the most important dates you'll ever remember. Your anniversary date. You better not forget it. Your wife will be upset with you.
చూసారండి, మీ పెళ్లి రోజు ఎప్పుడు మర్చిపోవాకండి. ఎందుకంటే మీ పెళ్లి రోజు మర్చిపోయినట్లయితే మీ భార్య మీ మీద కోపపడుతుంది. ఏమయ్యా మన ఇద్దరికి పెళ్ళయి ఇదైతే మన పెళ్లి రోజు మర్చిపోతావు నువ్వు అని ఎగురుతారు వాళ్ళు. You forget your anniversary, you're going to be sleeping in the cow shed for a month. ఒకవేళ మీ భార్య యొక్క పుట్టినరోజు, మీ వివాహ వార్షికోత్సవ దినాన్ని మీరు మర్చిపోయినట్లయితే ఆ పశువుల కొట్టంలో 1 నెల రోజులు పడుకోవాల్సి ఉంటుంది వాళ్ళ కోపం వచ్చిందంటే. That's right. Yeah. Okay, next line. Your wife's name and her age, her current age. మీ భార్య వయస్సు, ఆమె ప్రస్తుత ఆమె వయస్సు, ఆమె పుట్టిన తేదీ. ప్రస్తుత వయస్సు, ఆమె పుట్టిన తేదీ. And the second most important date you'll ever remember is your wife's birthday. రెండవ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి తేదీ ఏదైనా ఉన్నది అంటే అది మీ భార్య యొక్క పుట్టినరోజు. You forget her birthday and you're going to be sleeping in the chicken coop for at least a week. ఒకవేళ మీరు ఆమె పుట్టినరోజుని కనుక మర్చిపోయినట్లయితే మీరు ఎక్కడ పడుకుంటారో తెలుసండి? కోళ్ళ గూడిలో పడుకుంటారు. ఇందాకేమన్నారు? ఆవులు పశువుల కొట్టంలో అన్నారు. ఇప్పుడు ఇది మర్చిపోతేనేమో కోళ్ళ గూడులో, అంటే కోళ్ళ పేడు అన్ని ఒంటి మీద పడి పీగుతాయి అన్నమాట. Okay, next. రాలేదు అప్లికేషన్, మరి రాలేదంటే ఇంగ్లీష్ తర్వాత అయ్యగారు ఉంటారు. ఎవరికైనా అప్లికేషన్ కావాలంటే మేము ఇస్తాము, మీరు చింతపడవద్దండి. ఇప్పుడు ఉన్న కాపీలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి మేము కొంతమందికి ఇచ్చాము తప్ప, దాని అర్థం మీకు రాలేదంటే మనం వదిలిపెట్టారా, మర్చిపోయారా అని మీరు అనుకోవద్దు. ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయి అదన్నమాట. Next is your children. Give us your first name and second name if they have one, but not their last name. We know they have the same last name as you. This is your biological, natural born children. మీ కడుపును పుట్టిన మీ పిల్లలు ఎవరైనా ఉంటే వారి పేర్లు, వారి ముద్దు పేర్లు, అదే వారి మధ్యలో పేర్లు, ఆఖరి పేర్లు ఏమక్కర్లేదు, వారి పేర్లు మీరు పెట్టినటువంటి వారి పేర్లు అక్కడ వ్రాయండి. Now the next 2 blanks is where most of you are going to need your wife's help, and that's to give each child's age and each child's birthday, day, month, and year. చూసారండి, ఇక్కడ పిల్లల పేర్లోనే ఉన్నది మీ భార్య వయస్సు, ఆమె పుట్టిన తేదీ, తర్వాత వచ్చేటటువంటి ఆ కాలం 4వ అంశంలో పిల్లల పేర్లు అని ఉన్నాయి. పిల్లల పేర్లకు ఎదురుగా మరి ఆడపిల్లల మగపిల్లల అనే విషయాన్ని మేల్ ఆర్ ఫీమేల్ అని ఉంటుంది. తర్వాత వారి వయస్సు, వారి పుట్టినరోజు. While they're catching up on that, would you pull out the sample faster photocopies of all? Yes, sir. Yes. It's here. Where is my bag? అది కాదు కదా. Data. And the back end. ఇదే ఇదే కదా. There it is. Makes a nice desktop. There it is. See, he's using my bag as a desktop, and I wondered where it went. Anyway, it's the Lord. Here is Now, while you're writing your children's names and ages and birthdays, I want to tell you what we do with all of this information. మీరు ఇచ్చే ఈ సమాచారం అంతటి మేము ఏం చేయబోతున్నామో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఎందుకు ఈ సమాచారం అంతా కావాలి అని. In America, the more a sponsor knows about you, the more willing they will be to help support you. అమెరికా దేశంలో మీ గురించి ఎక్కువ సమాచారం ఎవరికైతే తెలుస్తుందో, అలాంటి వారు ఎక్కువ సమాచారం ఎవరి గురించి తెలుస్తుందో అలాంటి వారికి ఎక్కువ సహాయం చేయాలని ముందుకు వస్తారు ప్రజలు. All 5 pages of this information will go in this book. ఇప్పుడు ఇందులో ఉన్న 5 పేజీలో ఈ సమాచారం అంతా కూడా ఈ పుస్తకంలోకి వెళ్తుంది. There's about 10 pages in front of it that teach about missions in general and the need of the gospel around the world. ఇక్కడ మొదటి 10 పేజీలు మరి సువార్త యొక్క అవసరతను గురించి, మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సువార్తను గురించి అక్కడ మరి ఉంటుంది, వివరించబడుతుంది. Our doctrinal statement is in here. అందులో మా యొక్క విశ్వాస ప్రమాణ పత్రిక అందులో వ్రాయబడి ఉంటుంది. I have a 2-page Bible study in here of why we support national church planting. స్థానికంగా ఆయా దేశాలలో ఉన్న వ్యక్తులకు
మరి జాతీయ పాస్టర్లకు ఎందుకు మనం సపోర్ట్ లేక సహాయ సహకారాలు అందిస్తున్నామనే విషయాన్ని నేను తెలియజేసేటటువంటి ఒక ఆత్మ సంబంధమైన ఒక వ్యాసం అందులో ఉంటుంది. In the back, I have a year's supply of monthly support vouchers that'll have your name and your account number in that your sponsor will mail into our church each month with a check for your support. మరి అక్కడ వెనుక పక్క మీ పేరు మీ అకౌంట్ నంబర్ అందులో ఉంటుంది కాబట్టి ఈ చదివినటువంటి వారు మా చర్చికి ప్రతి నెల ఆ యొక్క డబ్బును పంపిస్తూ ఉంటారు మీ పేరు